పోలీస్ పవర్ ఏంటో చూపిస్తానంటున్నాడు అర్జున్ సర్కార్. అదిరిపోయే షో చూపిస్తానంటున్నాడు పారి. మరోసారి రైడ్ కి సిద్ధమయ్యాడు పట్నాయక్. ఈ ముగ్గురు కలిసి ఆడియన్స్ ని ఫుల్లుగా ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయ్యారు. ముగ్గురు హీరోలు, 3 డిఫరెంట్ స్టోరీస్, 3 సినిమాలు ఒకే రోజు రాబోతున్నాయి. మరి ఆ సినిమాలేంటి, ఆ సంగతులేంటి చూసేయండి. సినిమాకి వేరియేషన్ చూపిస్తూ ఆడియన్స్ ను థ్రిల్ చేయడం హీరో నాని స్పెషాలిటీ. ఈసారి హిట్ 3 మూవీతో తనలోని వైలెంట్ యాంగిల్ ని ఓ రేంజ్ లో పరిచయం చేయబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన హిట్ 3 టీజర్, ట్రైలర్ అండ్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్న ఈ మూవీలో నాని అన్ని భాషల్లోనూ తానే డబ్బింగ్ చెప్పడం మరో స్పెషాలిటీ. దీంతో ఎక్స్పెక్టేషన్స్ ఇంకాస్త పెరిగాయి. ప్రమోషన్స్ విషయంలోనూ మూవీ టీం ఎక్కడా తగ్గటం లేదు. ఫుల్ స్వింగ్ లో ప్రచారం చేస్తున్నారు. మే 1న సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇక సూర్య, కార్తిక్ సుబ్బరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన రెట్రో మూవీ కూడా హిట్ 3 రిలీజ్ అవుతున్న మే 1వ తారీఖునే తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతోంది. సూర్య లాస్ట్ మూవీ కంగువా డిజాస్టర్ అవడంతో రెట్రోపై మంచి ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. రెట్రోతో హిట్ కొట్టి మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నారట సూర్య. ట్రైలర్ ని బట్టి చూస్తే లవ్, కామెడీ, వార్ ఇలా రకరకాల ఎమోషన్స్ ని చూపించారు. హీరోయిన్ పూజా హెగ్డే డీ గ్లామరస్ గా కనిపించి సర్ప్రైజ్ చేసింది. ఈసారి హిట్ పక్కా అనే కాన్ఫిడెంట్ తో ఉంది కార్తిక్ సుబ్బరాజ్ టీం. 2018లో రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచిన రైడ్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన రైడ్ 2 మూవీ కూడా మే 1నే రిలీజ్ అవుతుంది. అజయ్ దేవగన్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. రైడ్ ఫస్ట్ పార్ట్ కి హిందీలో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అజయ్ దేవగన్ చేసిన పట్నాయక్ క్యారెక్టర్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే పట్నాయక్ మరోసారి వస్తున్నాడని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట. ఇప్పటికే రైడ్ 2 ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. పైగా ఈసారి విలన్ గా రితేష్ దేశ్ముఖ్ నటిస్తుండటంతో ఎక్స్పెక్టేషన్స్ ఇంకాస్త పెరిగాయి. మొత్తానికి ముచ్చటగా 3 సినిమాలతో వచ్చే గురువారం ఆడియన్స్ కి మంచి కిక్ ఇవ్వబోతోంది.